స్థాయిలో తేలిపోతుంది. అంత అనిర్వచనీయమైన అనుభూతి. ఈ అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేం. అసలు అనుభవించి తీరాల్సిందే అంతే. అందుకని సాయంత్రం అవ్వగానే దశాశ్వమేధ ఘాట్లో ఒక పడవని మాట్లాడుకుని మొత్తం అన్ని ఘాట్లు మాకు చూపిస్తూ నెమ్మదిగా తీసుకువెళ్ళు అని అడగండి. మధ్య మధ్యలో ఎక్కడో మీకు ఇక్కడ రాములు వారు దానం చేశారు, ఇక్కడ కొంచెం డబ్బులు ఇవ్వండి అంటారు, ఏదో గుర్తుపడిపోతారు. అన్ని ఘాట్లు తిప్పి చూపిస్తారు అనమాట. చూపించాక మీరు పడవని ఎలా మాట్లాడుకుంటారంటే, రాత్రి హారతి అయ్యే వరకు మీతో ఉండేలాగా మాట్లాడుకోండి. ఇప్పుడు అపూర్వమైన ఘట్టం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే, రాత్రి 7 గంటలకి దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతిస్తారు. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు మనకి. అది చాలా మంది ఏం చేస్తారంటే, ఘాట్లో హారతిస్తారు కాబట్టి ఘాట్లో మెట్ల మీద కూర్చొని చూస్తారు. మీరేం చేస్తారంటే అలా కాకుండా అటుపక్క నుంచి, అంటే గంగా లోపల నుంచి చూడండి. చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకే పడవ మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని ఘాట్లన్నీ చివరి నుంచి ఆ చివరి దాకా తిప్పి హారతికి మమ్మల్ని పడవలో కూర్చొని ఇస్తే హారతి అయిపోయాక వెళ్ళిపోతాము అని అందుకు సరిపోయేటట్టు మాట్లాడుకోండి. ఏమి అనుభూతి అండి అది. అసలు ఆ వాయిద్యాలు అవన్నీ, ఆ సాయంత్రం గంగా నది, అసలు ప్రదోష వేళ అది చూస్తే మీకు కైలాసం వెళ్ళిపోయిన అనుభూతి అక్కడికి నేల మీదకి వచ్చేస్తుంది అంతే. అది కూడా 7 అర్చకులు ఇస్తారు అక్కడ హారతి. అంటే మళ్ళీ సప్త ఋషులకు ప్రతీక అనమాట. వారణాసిలో ఎక్కడ హారతి ఇచ్చినా 7 మంది కలిసి ఇస్తారు సాయంత్రం. అందుకని ఆ హారతి చూసి అది అయిపోయాక అసలు ఆ అనుభూతిని మాత్రం మీరు రాత్రి దాకా మిమ్మల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. అది అయిపోయాక అప్పుడు మళ్ళీ కుదిరితే ఒక్కసారి విశ్వనాథ ఆలయానికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుని అన్నపూర్ణ ట్రస్ట్ లో కుదిరితే మళ్ళీ ఒక్కసారి భోజనం చేసి అప్పుడు రాత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇది ఒక రోజు వారణాసిలో మీరు ఒకే రాత్రి ఉండగలిగితే